అయితే ఈరోజు క్రైస్తవులు ఎందుకు చేయించుకోవట్లేదు అంటే యేసు వారు చేయించుకున్నట్టుగా బైబిల్లో ఉంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సున్నతి ఒడుగులు అని ఏదో ఫెస్టివల్ లాగా చేశారు అనేది ఉంటది అన్నట్టు చెప్పారు, కానీ ఎంత వాస్తవం అనేది తెలియదు. బైబిల్లో చూస్తే మహేంద్ర గారు, లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం 21వ వాక్యం చూస్తే యేసు వారి గురించి అక్కడ ఉంటుంది. 2వ అధ్యాయం లూకా సువార్త 21వ వాక్యంలో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకముందు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకి పెట్టిరి. ఏ రోజు పెట్టారు యేసు అనే పేరు? 8వ రోజు పెట్టారు. ఏ రోజు అది? ఆయనకి సున్నతి చేసేటువంటి రోజు అది, 8వ రోజున. అంటే యేసు వారికి సున్నతి చేశారు ప్రవక్తలందరూ. ఎందుకంటే అబ్రహాం యొక్క సంతానంలో నుంచి వచ్చినటువంటి ప్రవక్తలు వీరందరూ కాబట్టి ప్రవక్తలందరూ కూడా వీరందరూ సున్నతి చేయించుకున్నారు. సున్నతి చేయించుకున్నారు అనే దాన్ని క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయాల్సింది కదా, బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది, చేయాల్సింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయితే క్రైస్తవులు అందరూ దాదాపు చేయించేసుకుంటారు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేయించుకోరు, అది వేరే విషయము. మీరు వెస్టర్న్ వెళ్ళి చూడండి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి యూదుడు, ప్రతి ముస్లిం కూడా సున్నతి చేయించుకుంటారు. ఫైనల్ గా మీరు బ్రదర్ షఫీ గారు మంచి ప్రశ్న వేశారు. క్రైస్తవులందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ప్రశ్న అడిగారు. అయితే నేను ఒక మాట తెలియజేస్తాను. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారు. త్రిత్వము అంటే ముగ్గురు కలిసి ఏకమై ఉన్నారు. అయితే ఇక్కడ యెహోవా దేవునికి పాత నిబంధన గ్రంథంలో కానీ ఏ నిబంధనలో కానీ యెహోవా దేవుడు సున్నతి పొందినట్లు లేదు. ఎందుకంటే యెహోవా దేవుడు ఒక గర్భం నుండి పుట్టలేదు, ఎందుకంటే అతను దేవుడు కాబట్టి. ఆ యెహోవా దేవుడు ఈ లోకంలో పాపాలను క్షమించడానికి, పాపాల కొరకు రక్తం పెట్టడానికి, యేసుక్రీస్తు వారిని పంపించడానికి, యేసుక్రీస్తు వారిని ఆ ముగ్గురు ఏకమై ఉన్నారు కాబట్టి యెహోవా దేవుడే యేసుక్రీస్తు వారి రూపంలో ఈ లోకానికి రావడానికి ఆ యూదుల జాతిలో అతను పుట్టడం జరిగింది. ఆ కన్య అయిన మరియ గర్భంలో ఆమె కన్యగా ఉన్నప్పుడు కూడా చాలా మంచితనంగా మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఆమె గర్భంలో జన్మించడానికి యెహోవా సంకల్పం ఉన్నది కాబట్టి ఆమె గర్భంలో పుట్టింది. ఆమె ఒక యూదురాలు. యూదులలో యేసుక్రీస్తు వారు పుట్టారు. యూదులలో ఉన్నటువంటి ఆ మత ఆచారము అంటే సున్నతి చేసుకోవడం. మీరు చెప్పింది కరెక్ట్. లూకా సువార్త 2వ అధ్యాయంలో సున్నతి యేసుక్రీస్తు వారు చేయించుకున్నాడు అని. ఆ యూదుల మత ఆచారము సున్నతి చేయించుకోవాలి. ఆ మతానికి కలంకం రాకుండా యేసుక్రీస్తు వారు ఆ మతంలో పుట్టాడు కాబట్టి, యూదుడిగా పుట్టాడు కాబట్టి ఆ మత సాంప్రదాయాలను పాటించాలి కాబట్టి ఖచ్చితంగా ఆ మత సాంప్రదాయాలు పాటించడానికే యేసుక్రీస్తు వారు సున్నతి పొందారు. అంతేగాని అది దేవుని చిత్తము కాదు, ఏది కూడా కాదు సున్నతి పొందడం అనేది. కనుక ఇది అందరూ కూడా గమనించగలరు.